జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. క్రీడలతో మానసిక ప్రశాంతత. విశాఖ జర్నలిస్టుల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ను శుక్రవారం సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆంధ్ర మెడికల్ కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో గంట్ల శ్రీనుబాబు పాల్గొని మాట్లాడుతూ, నిరంతరం పని ఒత్తిడితో ఉండే జర్నలిస్టులకు ఇటువంటి క్రీడా పోటీల వల్ల శారీరక, దేహ దారుఢ్యం, మానసిక ప్రశాంతత కలుగుతుంది అన్నారు. ఎప్పటికప్పుడు పరవాడ, గాజువాక, గోపాలపట్నం, పెందుర్తి, విశాఖపట్నంలో ఈ టోర్నమెంట్లు నిర్వహించడం వల్ల అనేక మందికి క్రికెట్ ఆడే అవకాశం కలుగుతుంది అన్నారు. జర్నలిస్టులకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది. క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఆంధ్ర మెడికల్ కళాశాల మైదానంలో ఈ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఈ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణ గారు, కార్యదర్శి అనిల్ గారు, గౌరవ అతిథిగా హాజరైనటువంటి నా సోదరుడు వాల్మీకి నాగరాజు గారు, అదేవిధంగా నాతో పాటు పాల్గొన్న సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ప్రతి 3 నెలల నుంచి 6 నెలల మధ్యలోపు ఒక టోర్నమెంట్ గాజువాకలో కానీ, పెందుర్తిలో కానీ, అదేవిధంగా దువ్వాడలో కానీ, పరవాడలో కానీ ఎక్కడొక్కడ ఒక టోర్నమెంట్ కండక్ట్ చేసుకొని సోదరులందరూ కూడా కలుసుకొని 2 రోజుల పాటు స్నేహపూర్వక వాతావరణంలో కలిసిమెలిసి చక్కగా క్రికెట్ ఆడుకుంటున్నారు. దీనివల్ల నిరంతరం పని ఒత్తిడితో ఉండే జర్నలిస్టులకు మానసిక దేహదారుఢ్యం మెరుగుపడటంతో పాటు, మానసిక ప్రశాంతత లభించడంతో పాటు కొంతవరకు కూడా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే విధంగా అందరూ కూడా మంచి సంబంధాలు కూడా మెరుగుపడతాయి. ఇటీవల కాలంలో పరవాడలో కూడా నిర్వహించారు. వాల్మీకి నాగరాజు గారు గోపాలపట్నం కళాశాల, అదేవిధంగా చేమలాపల్లి గ్రౌండ్స్లో కూడా నిర్వహిస్తున్నారు. గాజువాకలో కూడా టోర్నమెంట్ నిర్వహించారు. దీనికి పరవాడ, గాజువాక, పెందుర్తి, విశాఖపట్నం ఇలా అనేక ప్రాంతాల నుంచి వచ్చిన టీమ్స్ అన్నీ కూడా 2 రోజుల పాటు చక్కగా ఆడుకొని ఈ పోటీలను విజయవంతం చేస్తున్నారు. రేపు ప్రత్యేకంగా సెమీఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్ కూడా ఇక్కడ జరగనున్నాయి. విజేతలకు బహుమతులు కూడా ప్రదానం చేయనున్నారు. నేను ప్రత్యేకంగా వీరిని అభినందించేది ఏంటంటే, ఎప్పటికప్పుడు అందరూ కలుసుకోవడం వల్ల చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందరూ కూడా రిలాక్స్గా కూడా ఉంటారు. ఒకవైపు ఆడుతూనే మరోవైపు అందరూ కూర్చొని ఎంజాయ్ చేయడం కూడా జరుగుతుంది. ప్రత్యేకంగా నన్ను కూడా వీళ్ళు పెట్టుకున్న ప్రతి టోర్నమెంట్కి కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మొన్న అనంతపురంలో జరిగిన టోర్నమెంట్లో కూడా ఇందులో ప్లేయర్స్ కూడా పాల్గొనడం జరిగింది. అక్కడ కూడా చక్కని ప్రతిభా పాఠవాలు ప్రదర్శించారు. విశాఖపట్నంలో జర్నలిస్టుల్లో మంచి క్రీడాకారులు ఉన్నారు. భవిష్యత్తులోనే పోర్ట్ స్టేడియం వేదికగా కూడా ఒక టోర్నమెంట్ పెడదామని ఆలోచన ఉంది. దానికి కూడా త్వరలోనే ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే అంకురార్పణ చేస్తాం. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో అందరూ బిజీగా ఉన్నారు కాబట్టి ఈ 2 రోజుల మ్యాచ్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్ స్టేడియంలోనే పెడదామని ఒక ఆలోచన ఉంది. దానికి కూడా ఈ అసోసియేషన్ ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలనేది కూడా మేము అందరం కూడా, నాగరాజు అలాగే ఔత్సాహక ప్లేయర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఆ టోర్నమెంట్ కూడా పెడతాం. ఇందులో పాల్గొన్న క్రీడాకారులందరికీ కూడా, జర్నలిస్ట్ సోదరులకి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లాభాపేక్ష లేకుండా, స్వార్థం లేకుండా నేను ఎప్పుడు కూడా మీతోనే ఉంటాననే ఆ విషయం మీ అందరికీ తెలుసు. అలాగే మీరు ఆహ్వానించిన ఏ కార్యక్రమానికి కూడా తప్పకుండా వస్తాను. కొద్దిగా ఆలస్యమైనందుకు నన్ను క్షమించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గంట్ల శ్రీనుబాబు గారికి, అలాగే టోర్నమెంట్ నిర్వాహకులు రామకృష్ణ గారికి, సునీల్ గారికి ముందు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విశాఖపట్నంలో శ్రీనుబాబు గారు చెప్పినట్టు 6 నెలలకి 3 నెలలకి టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. అసలు ఈ క్రికెట్ పోటీలు ఇలా మొదలు పెట్టడానికి కారణమే శ్రీనుబాబు గారు, సోడిచెట్టు దుర్గారావు గారు. వాళ్ళు స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ స్పోర్ట్స్, స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ పెడుతూనే ఉన్నారు. తర్వాత మండల స్థాయి క్రికెట్ పోటీలు తర్వాత మేము పెట్టడం జరుగుతుంది. అలాగే వచ్చే నెలలో కూడా టోర్నమెంట్ పెడతారని చెప్పారు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ టోర్నమెంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఎవరు గెలిచినా జర్నలిస్టులు గెలిచారని అనుకోవాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఉమెన్ కార్డియాక్ కేర్ సదస్సు విశాఖలో బీచ్ రోడ్ నవెటల్ 23-24వ తేదీలో నిర్వహించనున్నట్లుగా ఉమెన్ ఇన్ కార్డియాలజీ అండ్ రిలేటెడ్ సైన్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సుజాత పిప్పర్ల తెలియజేశారు. జగదాంబ జంక్షన్ దరి స్థానిక హోటల్లో శుక్రవారం ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆమె మాట్లాడారు. ఈ సదస్సులో 300 నుంచి 400 మంది ప్రతినిధులు హాజరవుతారని, విదేశాల నుంచి ప్రఖ్యాత మహిళా కార్డియాలజిస్టులు, పరిశోధకులు హాజరై అభిప్రాయాలు వెల్లడిస్తారని చెప్పారు.
తద్వారా మార్పిడి చేసుకోవడానికి సంచలనాత్మకమైన పరిశోధనలు అందించడానికి కార్డియోవాస్కులర్ మెడిసిన్లో తాజా పురోగతిని చర్చించడానికి ఈ సమావేశం దోహదపడుతుందని చెప్పారు. మహిళల్లోని హృదయ సంబంధ వ్యాధుల గురించి అవగాహన పెంచాలని, మహిళా రోగుల సంరక్షణకు మెరుగుపరచాలని తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ హృదయ సంబంధ వ్యాధుల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని వెల్లడించారు. విశాఖపట్నంలో నిర్వహిస్తున్నాము. సో విశాఖపట్నంలో ఫస్ట్ టైం నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కార్డియాలజిస్ట్ జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్లోనే నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కార్డియాలజిస్ట్ జరగలేదు. ఎప్పుడు కూడా టైర్ 1 మెట్రో సిటీస్లో జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి మేము పట్టుపట్టి విమెన్ కార్డియాక్ కేర్ కాన్ఫరెన్స్ని విశాఖపట్నంలో జరపాలని ఫైట్ చేసి తీసుకొచ్చి జరుపుతున్నాము. సో ఆ విమెన్ కార్డియాక్ కేర్ కాన్ఫరెన్స్లో అరౌండ్ 300 to 400 డెలిగేట్స్ ఉంటారు. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఉంటారు. మనకి ఇక్కడికి కెనడా నుంచి, జపాన్ నుంచి, యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఫ్యాకల్టీ వచ్చారు. ఆల్రెడీ కెనడా నుంచి మేడం వచ్చారు. సో యూకే నుంచి అండ్ జపాన్ నుంచి కూడా వస్తారు ఈవినింగ్. సో ఈ కాన్ఫరెన్స్లో లైవ్ కేసెస్ అంటే కేసెస్ ట్రాన్స్మిట్ అవుతాయి లైవ్గా. సౌదీ అరేబియా నుంచి, బంగ్లాదేశ్ నుంచి, యునైటెడ్ స్టేట్స్ నుంచి కూడా ట్రాన్స్మిట్ అవుతాయి. అండ్ టాక్స్, కొన్ని ఇంపార్టెంట్ టాక్స్ యునైటెడ్ స్టేట్స్ నుంచి ట్రాన్స్మిట్ అవుతున్నాయి. దేశంలో అన్ని ప్రాంతాల నుంచి, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా నుంచి అరౌండ్ 300 women cardiologists వస్తున్నారు. That is the importance of this session. Women Cardiology Conference is done by WINCARS, Women in Cardiology and Related Sciences. Our organization, Dr. Jyotsna Ray, Professor of Cardiology, Nizam's Institute of Medical Sciences, avida start chesaru. So EWCC conference every year chestam. So why a conference for women? Eppudu kuda Women's Month lo chestamu, March lo chestamu. ఎందుకు విమెన్స్ కార్డియాక్ కేర్ కాన్ఫరెన్స్ చేస్తున్నాము అంటే, బికాజ్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ మీకు తెలుసు 80% ఆఫ్ దెమ్ ఆర్ విమెన్. కానీ కార్డియాలజీకి వచ్చేసరికి ఓన్లీ 15% ఆఫ్ ప్రాక్టీసింగ్ కార్డియాలజిస్ట్ ఆర్ విమెన్. అండ్ ఇంటర్వెన్షన్స్ అంటే ఏంజియోప్లాస్టీలు, స్టెంట్లు వేయడం చూసుకుంటే ఓన్లీ 4% ఆఫ్ దెమ్ ఆర్ విమెన్. సో ఈ డామినేషన్ని మనం we have to be more 10 times more efficient to survive in this world. So unless మేము మా ఎఫిషియన్సీ 10 times more ఉంటే కానీ మేము చేయలేము. సో అందుకని మా కార్డియాలజిస్ట్, విమెన్ కార్డియాలజిస్ట్, యంగ్ కార్డియాలజిస్ట్కి ఇది ఒక ప్లాట్ఫామ్. వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుని ప్లస్ గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్ ప్రెజెంట్ చేయడానికి, వాళ్ళ కేసులు ప్రెజెంట్ చేయడానికి ఆపర్చునిటీ ఇస్తాము. ఫర్దర్మోర్ మనకు తెలుసు విమెన్ కార్డియాక్ పేషెంట్స్ మనకి 80% ఆఫ్ డెత్స్ ఇన్ విమెన్ ఆర్ డ్యూ టు హార్ట్ డిజీజ్. అయినా సరే మనం బ్రెస్ట్ క్యాన్సర్, మిగతా వాటి గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాము. బట్ విమెన్లో కూడా హార్ట్ డిజీజ్ ఇస్ ద కామనెస్ట్ కాజ్ ఆఫ్ డెత్. విమెన్ ప్రెజెంట్ లేట్ టు ద హాస్పిటల్ and under-diagnosed, under-treated world over, not only in India but developed countries lo kuda women present to the hospital late, under-treated and under-diagnosed. Most trials lo 20% kanna ekku women undaru. So ee gap ni address cheyadaniki ee organization, so Women in Cardiology start cheyadam jarigindi. So andukani to improve the care of women patients, maaku research projects in women patients under the Prajwalika scholarship scheme okati untundi ma WINCARS organization lo. Aa scheme lo memu women research, women patients meeda research ki grants istu untamu. So aa papers anni kuda ee WCC conference lo present cheyadam jarugutundi. So that women patients యొక్క కేర్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ గ్యాప్ని అడ్రస్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్. సో దట్స్ ద రీజన్ మేము కొలాబరేట్ చేస్తాం వరల్డ్ ఓవర్ విత్ విమెన్ ఇన్ కార్డియాలజీ. అన్ని ఆర్గనైజేషన్స్కి విమెన్ వింగ్స్ ఉంటాయి, లైక్ స్కై, విమెన్ యాజ్ వన్, వీటితో మాకు పార్ట్నర్షిప్స్ ఉన్నాయి ఈ కాన్ఫరెన్స్లో.
వాళ్ళలో supposing we have the Japanese Women in Cardiology president who is coming today to participate in the conference. So ఈ collaborations networking ద్వారా మేము మా women cardiologists కి more opportunity ఇచ్చి women cardiac patients care improve చేద్దామని ఈ ఆర్గనైజేషన్ ఉంది. ఈ కాన్ఫరెన్స్ కూడా పర్పస్ అదే. ఓకే, నీరు ఉంది కాబట్టే భూమి మీద జీవం ఉంది. శనివారం రాత్రి 1 గంట విద్యుత్ ఆపి దరిద్రి గంటను జయప్రదం చేయండి. నీరే కదా అని వృధా చేస్తే మిగిలేది కన్నీరే. కె శ్రీనివాసరావు, ప్రిన్సిపల్, ఏయూ సైన్స్ కాలేజ్. నీరుంది కాబట్టే భూమి మీద జీవం ఉంది, అందుకే మనం జలవనరులను కాపాడుకోవాలని ఏయూ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కె శ్రీనివాసరావు హిత పలికారు. ఈ మేరకు గురువారం ఉదయం ఆంధ్ర యూనివర్సిటీ సైకాలజీ విభాగంలో సిఫా ట్రస్ట్ సైకాలజీ విభాగం సంయుక్తంగా జలవనరుల రోజును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం 1 గంట రాత్రి 8:30 నుంచి 9:30 వరకు విద్యుత్ ఆపి దరిద్రి గంటను జయప్రదం చేయండి అని కోరారు. భూగోళం మీద నీటి వనరులతో 99% ఉప్పు నీరే. ఇందులో 97% సముద్రాల్లో ఉండగా మిగతాది నదులు, చెరువుల్లో ఉందని చెప్పారు. తాగడానికి ఉపయోగపడే జలాలు కేవలం 1% మాత్రమే ఉన్నాయి. అందులో 0.86% చెరువులు, 0.02% నదుల్లోని, మిగతాది 0.12% భూగర్భ జలాలు. అంటే ప్రపంచవ్యాప్తంగా కేవలం 0.3% ఉపయోగపడే నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వనరులే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది దాహాన్ని, ఇతర అవసరాలని తీరుస్తున్నాయని అన్నారు. కనెక్షన్ విత్ వరల్డ్ వాటర్ డే, వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ వాటర్ ఇస్ ఎ వెరీ వాల్యుబుల్ రిసోర్స్. సో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాటర్ అనేది ఒక భూమి మీద తప్పితే ఏ ప్లానెట్స్ మీద లేదు. సో ఇక్కడ వాటర్ ఉండటం వల్ల మాత్రమే లైఫ్ ఎగ్జిస్ట్ అవుతుంది. మైక్రో ఆర్గానిజమ్స్ కానీ, సూక్ష్మ క్రిములు కానీ, లేకపోతే మైక్రో లైఫ్, ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ మొత్తం అందరూ ఈ భూమి మీదే ఉన్నారు. సో మన బాధ్యత ఏంటంటే వాటర్ గురించి కేర్ తీసుకోవటం. ఈ మధ్యకాలంలో వాటర్ చాలా తక్కువగా ఉంది, ఫ్రెష్ వాటర్. ఎందుకంటే వర్షాలు సరిగా పడటం లేదు. ఒకవేళ వర్షాకాలంలో కూడా చాలా లాంగ్ డ్రై స్పెల్స్ ఉన్నాయి. ఒకవేళ వర్షం వచ్చినా కానీ వర్షపాతం చాలా తక్కువగా ఉంది. దానివల్ల రివర్స్ కూడా ఫుల్ అవ్వట్లేదు, అండ్ స్ట్రీమ్స్ కూడా ఫుల్ అవ్వట్లేదు, రిజర్వాయర్స్ ఫుల్ అవ్వట్లేదు. కాబట్టి వాటర్ స్కేర్సిటీ అనేది చాలా పెరుగుతుంది రాబోయే కాలంలో. ఎందుకంటే మన భారతదేశంలో 142 కోట్ల ప్రజలు దాటి ఉన్నారు. ప్రతి ఒక్క మనిషి ప్రతి ఉదయం నుంచి సాయంత్రం లోపల ఒక్కొక్కరికి ఎంత వాటర్ కావాలి? 142 కోట్ల ప్రజలు ప్రతిరోజు ఇంత వాటర్ కావాలంటే వాళ్ళు ఫుడ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇన్ బిట్వీన్ స్నాక్స్ ఇవన్నీ తింటే ఎంత వాటర్ కావాలి? మళ్ళీ వీళ్ళు కాకుండా ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ 32 బేబీస్ ఆర్ బోర్న్ అక్రాస్ ఇండియా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా ఫుడ్ ప్రొడ్యూస్ చేయాలంటే భూభాగం లిమిటెడ్, వాటర్ కూడా లిమిటెడ్ రిసోర్స్. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిందంటే వాటర్ ఎంతవరకు మినిమైజ్ చేయాలి, ఎంత తక్కువ తినాలి, ఎంత ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినాలి, వాటర్ డిమాండ్ ఫుడ్ క్రాప్స్ కూడా స్టాప్ చేసి ప్రోటీన్ రిచ్ ఫుడ్ విచ్ యూజ్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనే వాటిని కూడా మనం ఆలోచిస్తే మనం ఈ విధంగా వాటర్ స్కేర్సిటీని ఓవర్కమ్ చేయగలిగి 142 కోట్ల ప్రజలే కాకుండా రాబోయే బేబీస్ కూడా మనం వాటర్ అవైలబిలిటీ చేసి వాళ్ళకి కూడా ఫుడ్ మనం ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ మనకు ఉంటుందని ఈ విధంగా తెలియజేస్తున్నాం. రామలక్ష్మి, నేను సిఫా సంస్థలో ఫీల్డ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఈరోజు వాటర్ దినోత్సవం సందర్భంగా మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే గ్రామాల్లో కానీ, పల్లెటూరులో కానీ, పట్టణాల్లో కానీ ఈరోజు మంచినీటిని మంచిగా ఉంచుకోవాలి, దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏ ఒక్కళ్ళు కూడా ఆలోచించట్లేదు. వారి స్వలాభం కోసం నీటిని వృధా చేస్తున్నారు. గ్రామాల్లో అయితే ముఖ్యంగా వాటర్ ట్యాంకుల నుంచి వచ్చే నీళ్ళు ఏవైతే ఉన్నాయో ట్యాప్లు ఓపెన్ చేసేస్తున్నారు. మళ్ళీ ఆ నీరుని మళ్ళీ వృధా చేయకుండా ఆపాలి, మరుసటి రోజుకు ఉపయోగపడతాయని కూడా ఎవరు ఆలోచించట్లేదు. ఇటు రీతిగా ప్రజలు ఆలోచిస్తే భూగర్భంలో జలాలన్నీ కూడా అంతరించిపోతాయి. భవిష్యత్తులో కూడా ఎక్కడ మనకు నీరు దొరికే అవకాశం లేదు. అట్లాగనే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మంచినీళ్ళ కోసం ఆలోచించాలన్నది ఒక దృఢ నిశ్చయంతో ప్రతి ఒక్కళ్ళు ముందుకెళ్ళాలి. నీటి కాలుష్యం కాకుండా, ప్లాస్టిక్ వాడకం కాకుండా, నీటిని వృధా చేయకుండా
మన భవిష్యత్తు కోసం వాడాలని, వాటి కోసం మంచి ఆలోచనతో మంచి విశాఖలో గంజాయి రాజధానిగానే కాదు, అంతర్జాతీయ డ్రగ్స్ రాజధానిగా మార్చారు. దిగుమతి చేసుకున్న వారు, చేయించిన వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలే. పోర్టులో డ్రగ్స్ తనిఖీలను రాష్ట్ర పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడం వైసీపీ నేతలను రక్షించేందుకే. అధికారంలో ఉన్న ఈ 5 ఏళ్లలో ఇంకెన్ని కంటైనర్లు దించారో. దీనికి ఎన్నికల సంఘం సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలి. విశాఖపట్నం సిబిఐ స్వాధీనం చేసుకున్న 50,000 కోట్ల రూపాయల డ్రగ్స్ కంటైనర్ అధికారి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలదే. విశాఖలో కార్యనిర్వాహక రాజధానిగా మార్చుతాను అని చెప్పి దేశానికి గంజాయి రాజధానిగా మార్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అంతటితో ఆగక విశాఖను అంతర్జాతీయ డ్రగ్స్ ఆవాగా మార్చి పరువు తీశారని ఇటు ప్రతిపక్షాలతో పాటు సోషల్ మీడియా అంతా అధికార పార్టీని తీవ్రంగా దూషిస్తుంటే ఆ పార్టీ నేతలు నోరు విప్పడం లేదని, వైఎస్ఆర్ సోషల్ మీడియా జవాబు చెప్పడం లేదని, డ్రగ్స్ దిగుమతి చేసుకున్న వీరభద్రరావు వైఎస్ఆర్ పార్టీ వ్యక్తి కావడం, డ్రగ్స్ వచ్చిన బ్రెజిల్ దేశ అధ్యక్షుడు కీర్తిస్తూ గతంలో పార్టీలో నెంబర్ 2 అయిన విజయసాయి రెడ్డి ట్విట్టర్లో మెసేజ్ పెట్టడం అధికార పార్టీ బంధాన్ని బలపరుస్తున్నాయని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖలో మాదక ద్రవ్యాల రాజధానిగా పేరుగాంచేటువంటి అంశం ఇవాళ తేటతెల్లమైంది. ఈ యొక్క 25,000 కేజీల మాదక ద్రవ్యాలు ఏవైతే పట్టుబడ్డాయో సిబిఐ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఇది రెడ్ శాండిల్ పౌడర్ ఏమో అనుకున్నారు. అంటే మన రాష్ట్రం నుంచే ఎర్రచందనం రవాణా అవుతుందన్నది కేంద్ర నిఘా వర్గాలు, ఇంటర్పోల్ వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో సమాచారం ఉండబట్టే ఏదైతే వైసీపీ పెద్దలు ఎర్రచందనంలో పెద్ద పాత్ర పోషిస్తూ పెద్దగా ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో వ్యక్తి ఇవాళ ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారనేటువంటి కోణంలో ఇవాళ సిబిఐ అధికారులు దర్యాప్తు చేస్తే సాక్షాత్తు 1,00,000 కోట్ల రూపాయలు మాదక ద్రవ్యాలు విశాఖ పోర్టు కేంద్రంగా పట్టుబడ్డం అనేది ఇవాళ ప్రపంచం వ్యాప్తంగా ఉలుక్కుపడ్డాయి. జనసేన పార్టీ ఒక్కటే ప్రశ్నిస్తా ఉంది. ఏమి చెన్నై సముద్ర తీర ప్రాంతం, ముంబై సముద్ర తీర ప్రాంతం, ఒరిస్సా సముద్ర తీర ప్రాంతం, గుజరాత్ సముద్ర తీర ప్రాంతం, మరి భారతదేశంలో సముద్ర తీర ప్రాంతాలు ఉంటుండగా, ఇన్ని పోర్టులు ఉంటుండగా విశాఖ పోర్టు కేంద్రంగానే ఈ మాదక ద్రవ్యాలు ఎందుకు పట్టుబడ్డాయి అంటే ఈ మాదక ద్రవ్యాలు వెనుక 25,000 కేజీల డ్రగ్స్ ఇంత పెద్ద రవాణా రావడానికి వెనుక వైసీపీ పెద్దలు తాడేపల్లి ప్యాలెస్ అండదండలు లేవని అనుకుంటామా మనం? గతంలో చూసాం 25,000 కోట్ల రూపాయల డ్రగ్స్ విజయవాడ చెందినటువంటి వ్యక్తికి సంబంధాలు ఉన్నాయని చెప్పి గతంలో ఇదే ప్రభుత్వంలో మనం చూసాం. అంటే ఆంధ్ర రాష్ట్రం ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ రవాణాలో భారతదేశంలోనే అత్యంత ఇవాళ మాదక ద్రవ్యాలని, గంజాయిని ఇవాళ వీళ్ళు విశ్వవ్యాప్తంగా వ్యాపారం చేసినటువంటి కార్యక్రమం జరుగుతుందనేది ఇవాళ తేటతెల్లమైందా లేదా? నిజంగా సిబిఐ అధికారులే కనుక ఇవి కనుగొనకపోతే ఇంటర్పోల్ అధికారుల ద్వారాగా ఇక్కడ మార్చి 16న ఆ కంటైనర్ దించేసి కట్టబల్లి దగ్గరికి ఆ యొక్క షిప్ వెళ్ళిపోయింది. అంటే ఏంటి నిదర్శనం? ఆ యొక్క షిప్ అంత వేగంగా ఇక్కడ కంటైనర్లో వెళ్ళిపోయిందంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ వర్గాలు 2 రోజుల పాటు దినపత్రికలో చూసాం. అక్కడ ఆ యొక్క మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి కంటైనర్ ని ఓపెన్ చేయడానికి అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టారంటుంది ఇవాళ పేపర్లో వచ్చినాయి. ఇంత పెద్ద ఎత్తున అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు, వైసీపీ పెద్దలు తాడేపల్లి ప్యాలెస్ నేతృత్వంలో ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఇంత పెద్ద ఎత్తున మాఫియా జరుగుతుందన్నటువంటిది ఇవాళ తేటతెల్లం అవడం చాలా దారుణం. దీని వెనుక ఎంత పెద్దవాళ్ళున్నా
ఈ గత 5 ఏళ్లలో ఏదైతే సంజయ్ అక్వామెండర్స్ చేసినటువంటి, అలాగే చెన్నై న్యూ పోర్ట్ సంస్థ ఏదైతే ఉందో వీటిలన్నిటిపైన వైసీపీ నాయకులు చేసినటువంటి షిప్మెంట్స్ పైన, వ్యాపారస్తుల పైన పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ జరిపించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఏదైతే జనసేన పార్టీ అభ్యర్థి చేస్తున్న కార్యక్రమాలని అడ్డుపోయడంలో మీరు కీలక భూమిక పోషిస్తా ఉన్నారు. ఈ విధులైనటువంటి ఒక యాప్ ఉంది. విశాఖకు దొరికిన ఓ ఆయుధం. రాజకీయాలకు యువత దూరంగా ఉంటుందనే వారి ముందుకు నేటి యువతకు తమ కెరీర్ తప్ప సామాజిక బాధ్యత ఉండదా అని ప్రశ్నించే వారికి, రాజకీయాలలో విలువలు ఎక్కడున్నాయండి అని విమర్శించే వారికి, దేశ పార్లమెంట్లో మన సమస్యల గురించి మాట్లాడిన మనిషి ఏడండి అని బాధపడే వారి ముందుకు ఓ ఆయుధం దొరికింది. విశాఖ పార్లమెంట్ స్థానానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా 33 ఏళ్ల యువనేతను శుక్రవారం ప్రకటించారు. ఆ యువకుడే భరత్. 29 సంవత్సరాల వయసులో రాజకీయ రంగప్రవేశం చేసి గతంలో విశాఖ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలైన ఓ యోధుడు ఆయన. ఓటమిని పక్కన పెట్టి కుటుంబం కంటే తనను నమ్మిన ప్రజలే ముఖ్యమనుకుని గత 4 ఏళ్లుగా ప్రజల వెంటే నడుస్తున్న విశాఖ సుపరిచితుడైన భరత్కు యువతలో మంచి క్రేజ్ ఉంది. ఆయన గురించి చాలా మందికి తెలియని విశేషాల సమాహారం ఇది. బాధ్యతని వారు ప్రతిపాదించిన వెంటనే నన్ను నమ్మి నాకు అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి, అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని, ఈ తెలుగుదేశం పార్టీ ఒక అంటే పేదవాడి గుండు చప్పుడు నుంచి తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో నేను ఈ స్థాయికి రావడం నేను చాలా నాకు సర్వదా ఈ పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటానని, అదేవిధంగా నేను నాకు శక్తి వంచన లేకుండా నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతలన్నీ కూడా గౌరవ అధ్యక్షులు, అదేవిధంగా శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారి సూచనల మేరకు పనిచేస్తూ తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఇక్కడ నేను ఖచ్చితంగా వారి సూచనలతో పనిచేసి నా శక్తివంతం లేకుండా పనిచేస్తానని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి, నాకు అన్ని విధాలు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అంటే నేను ఇందులో నా కుటుంబ సభ్యులనే నేను అందరితో వరుసలు పెట్టి పిలిచే సంప్రదాయం నేను ఆ విధంగానే భావిస్తూ నాకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పాత్రికేయ సోదరులందరికీ కూడా ఎప్పటి నుంచో ఇక్కడ ఉండి నన్ను ఎంత దీనిగా చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన ఒకడే గంటా శ్రీనివాసరావు అనే నేను, పొలమరశెట్టి శ్రీనివాసరావు అనే నేను తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవా భావంతో మనసా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకు నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం. ఈరోజు విశాఖపట్నం పార్లమెంటరీ పార్టీకి సంబంధించి జనరల్ సెక్రటరీగా సోదరుడు పొలమరశెట్టి శ్రీనివాసు నియామకం కావటం, దానికి సంబంధించి ఈరోజు బాధ్యతలు కూడా తీసుకోవటం చాలా సంతోషం. దానికి మనస్ఫూర్తిగా
తనకి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. మామూలుగా తెలుగుదేశం పార్టీలో పార్టీ అధ్యక్షుడికి ఎంత ప్రాధాన్యత బాధ్యత ఉంటుందో దాంతోపాటు ఆల్మోస్ట్ ఆల్ సమానమైన బాధ్యత కానీ లేకపోతే ఇంపార్టెన్స్ కానీ ఇవన్నీ కూడా జనరల్ సెక్రటరీ కూడా ఉంటుంది. అటువంటి ఒక కీలకమైన పదవి ఇది. అటువంటి పదవికి విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్న అందరూ నాయకులు ఏకగ్రీవంగా కూడా తనైతే బాగుంటుంది, చక్కగా నిర్వహించగలడు, ఆ పదవి ఒక వండి తాగలడు అనే ఉద్దేశంతో అందరం అనుకుని యునానిమస్గా ఎటువంటి భేదాభిప్రాయాలు లేదా ఇంకోటి లేకుండా ఏకగ్రీవంగా సీన్ని ఎన్నిక చేయడం జరిగింది. దానికి ఆయన మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ తను చేపట్టే ఈ పదవి బాధ్యత ఆ పదవికి ఉన్నతించే విధంగా ఉండాలని తన నాయకత్వంలో ఇప్పుడు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే త్వరలో మనకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మరి ఆ ఎన్నికల్లో ఎలాగో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కాంబినేషన్లో మనం ఘన విజయం సాధించబోతా ఉన్నాం. అందులో కూడా కీలక పాత్ర పోషించే అవకాశం అధ్యక్షులు కూడా సోదరులు శ్రీనివాస్ వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఎటువంటి వివాదాలకి లేకపోతే వీటికి తావు లేకుండా అందరినీ కలుపుకొని ఈ పార్టీని సమర్థవంతంగా నడిపిస్తాడనే నమ్మకంతో బెస్ట్ విష్ తెలియజేసుకుంటూ నాకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే ప్రత్యేకించి నార్త్ కాన్స్టిట్యున్సీలో మన కార్పొరేటర్గా పోటీ చేసి అతి తక్కువ ఓట్లతోటి ఓడిపోయాడు. మరి ఎలాగా ఇటువంటి ఒక సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడు, ఇతనికి ఎలా న్యాయం చేయాలి ఏంటని చెప్పి రకరకాలుగా కూడా ఆలోచిస్తున్న సమయంలో ఈ అవకాశం రావటం, దాన్ని వెంటనే దాన్ని ప్రపోజ్ చేసి ఈ పదవిలో పెట్టడం కూడా చాలా సంతోషం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు దానికి సంబంధించిన ఈ ప్రమాణ పత్రం ఒకటి ఉంది, నేను చెప్తాను. తను కూడా చేయి ముందుకు చాపి నేను చెప్పిందని ఆయన పలుకుతూ అందరం కూడా ఆయనతో మత్తగా పలికితే దానికి నిడుదల వస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ